మరువలేను నీదు ప్రేమ విడువలేనయా కాపాడు ఆడవు నిన్ను నేను ఆరాధింతు అపాయము రాకుండా కాపాడు ఆడవు నిన్ను నేను ఆరాధింతును ప్రేమకు రుజువు ఏంటని నేను తెలిసి నా యేసుపై ప్రేమ పొంగి పొరిలే పగలు ప్రభు కావాలని తనతో ఎప్పుడు కలిసి ఉండాలని ఆ ప్రాణము పరితపించే యుగ యుగములు నన్నే వాడు అది త్వరలోనే రానున్నాడని ఆత్మలు కలిగే ప్రేమ పరవశే దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, దేవుని ప్రేమ మన ఊహలకు అందనిది. బైబిల్ చెప్తుంది సమస్త జ్ఞానమునకు మించినది, మన సెన్సెస్ కంటే చాలా మించి దేవుని ప్రేమ ఉన్నది. అగాధ సముద్ర జలములు ఈ దేవుని ప్రేమను ఆర్పజాలం ఏవి కూడా దేవుని ప్రేమను ఆపలేవు అని దేవుని వాక్యం చెప్తుండగా, ఇప్పుడే మనం పాడినట్లుగా పాటలో అగాపే ప్రేమ. మనం కొద్దిసేపు దేవుని వాక్య ధ్యానం చేద్దాము, చాలా కొద్దిసేపు. దయచేసి అందరూ కూడా దేవుని మాటలను జాగ్రత్తగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని ప్రేమను అగాపే ప్రేమగా గ్రీక్ లాంగ్వేజ్లో, గ్రీక్ భాషలో అభివర్ణించారు. మనుషుల్లో రకరకాల ప్రేమలు ఉన్నాయి. భావోద్రేకాలకు సంబంధించినటువంటి ప్రేమ, ఎరోస్, లేకపోతే ఫిలియో, ఫ్రెండ్షిప్, స్నేహితుల మధ్య, సహోదరుల మధ్య ఉండేటువంటి ప్రేమ. ఇవన్నీ కూడా వీటిలో ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, ఎంతో కొంత లోకపరమైనటువంటి విషయాలు ఉంటాయి. కానీ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ప్రేమ ఏంటంటే దేవుడు మానవుల పట్ల కలిగి ఉన్న ప్రేమ, దేవుడు తనలో తాను కలిగి ఉన్న ప్రేమ. ఎందుకంటే
దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఆ ప్రేమను వర్ణించాలి అంటే ఎన్ని మాటలైనా సరిపో. చాలా వందల సంవత్సరాల క్రితం జూయిష్ రబాయ్ ఒక అతను, బెన్ ఐజాక్ నెహ్రూ అయినటువంటి వ్యక్తి, దేవుని ప్రేమ మీద ఒక పుస్తకం రాయాలని ఆరంభించారట. గాడ్స్ లవ్ అని దానికి టైటిల్ పెట్టుకుని ఒక 2 చాప్టర్స్ రాసేసరికి అతనికి అనిపించిందట, ఎట్లా దేవుని మాటలు అభివర్ణించాలంటే ఎన్ని మాటలు సరిపోతాయి, ఎంతని వర్ణించగలము, ఏమని వర్ణించగలము అని తన యొక్క ఫీలింగ్స్ అన్ని కూడా, తన యొక్క ఉద్దేశం అంతా కూడా ఒక పోయం లాగా రాశాడు. ఏమని రాశారంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సముద్ర జలాలన్నీ కూడా ఇంక్ సిరా అయితే, అదిగో ఆకాశం అంత పెద్ద కాగితపు చుట్ట ఉన్నట్లయితే, అపారమైనది దేవుడు మనిషి పట్ల ఇప్పుడే పాటలో పాడినట్లుగా ఎంతో 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 ప్రేమ చూపించాడు. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అంటే దేవుడు మానవులను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మానవుల కోసం తన కుమారుని ఇచ్చాడు, ఆ కుమారుని ద్వారా అందరికీ నిత్య జీవం ఇస్తున్నాడు. సో ఈ 3 పాయింట్స్ నేను జస్ట్ అవుట్లైన్స్ చెప్తాను. మొట్టమొదటిగా, గాడ్ సో లవ్ ద వరల్డ్, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకము అంటే మనుషుని సృష్టించక ముందే దేవుడు తన ప్రేమలో మనిషిని ఎరిగి ఉన్నాడు, ఏర్పరచుకొని ఉన్నాడు అని బైబిల్ చెప్తోంది. మనిషిని సృష్టించేటప్పుడు తన పోలిక, తన స్వరూపం అంటే తనలాంటి గుణాలు, తనలాగా ఉండటానికి మనిషిని దేవుడు సృజించినట్లుగా బైబిల్ చెప్తుంది. ఇందులో దేవుని ప్రేమ ఉంది, అంతే కదండి. మన పిల్లలు మనలాగా ఉండాలని కోరుకుంటాం. దేవుడు మానవులందరినీ తనలాగా ఉండాలని తన ప్రేమలో కుమరించాడు. అంతేకాదు, వారిని సృష్టించాక వారికి ఫ్రీ విల్, స్వేచ్ఛ ఇచ్చాడు. రోబోట్స్ లాగా ఉంచలేదు దేవుడు మనిషిని. అన్ని విషయాల్లో కూడా దేవుడు తన ప్రేమను మనిషి పట్ల కుమ్మరిస్తూనే ఉన్నాడు. దేవుడు తన ప్రేమను ఇంకొక రీతిగా కూడా మనిషి పట్ల చూపించాడు, అది వివాహము ద్వారా. సాయంత్రము మన ప్రియులు రాజారెడ్డి, అట్లాగే ప్రియాల నిశ్చితార్థం గురించి ఇంతమంది మనం ఇక్కడ ఉన్నాము. ఈ వివాహ వ్యవస్థను మొట్టమొదటిగా ఆరంభించింది దేవుడు. దేవుడు మొదట మనిషిని సృష్టించినప్పుడు పురుషునిగా అతన్ని చేసి, అతనిలో నుంచి అతని పక్కటెముకని తీసుకుని స్త్రీని నిర్మించినప్పుడు, ఎప్పుడైతే స్త్రీని పురుషుని దగ్గరికి తీసుకుని వచ్చాడో, ఒక పెద్ద పోయెట్ లాగా మనిషి కవిత్వము, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము అని కవిపోయాడు మనిషిలో. సో ఏమి తెస్తే పురుషుల్లో నుంచి కవిత్వం వస్తుందో దేవునికి బాగా తెలుసు అన్నమాట. సో దేవుడు తన ప్రేమను మనిషికి ఒక్కొక్క రీతిగా చూపిస్తూనే వచ్చాడు. సో మొదటగా ఆదామును సృష్టించాడు, పురుషుల్లో నుంచి స్త్రీని సృజించాడు, అంటే ఒకరిలో నుంచి ఇద్దరిని చేశాడు. అయితే వెంటనే బైబిల్ చెప్తోంది, ఇదిగో స్త్రీ పురుషులు వారిద్దరూ ఏక శరీరం అవుతారు. అదేంటంటే వివాహం ద్వారా. సో సృజించినప్పుడు ఒక వ్యక్తిలో నుంచి ఇద్దరిని చేశాడు, అయితే వివాహము ద్వారా వారిని తిరిగి కలుపుతున్నాడు దేవుడు. కాబట్టి వివాహం అన్ని విషయాలలో చాలా చాలా ఘనమైనది. ఈ రీతిగా దేవునితో ఎంతో సత్సంబంధం కలిగిన మనిషి దేవుడు ప్రతి విషయంలో ప్రేమను చూపిస్తుండగా వారికి జాగ్రత్తలు కూడా చెప్పాడు. నాకు దూరంగా ఉండవద్దు, నా మాట వింటే మీకు జీవము, ఎందుకంటే దేవుడు జీవమై ఉన్నాడు. మీరు పండు తినదేమో నిశ్చయంగా చచ్చిపోతారంటే దేవుడు, నేను జీవము, జీవానికి దూరంగా ఉంటే మరణము, నేను వెలుగు, దూరంగా ఉంటే చీకటి అని దేవుడు ఒక తండ్రి చెప్పినట్లుగా మానవ జాతికి చెప్పిన అన్నిట్లో కూడా దేవుని ప్రేమ మనిషి పట్ల అపారంగా కనబడుతుంది. అంటే మనిషి దేవుణ్ణి కాదనుకుని పాపం వలన సకల విధములైనటువంటి ఇబ్బందుల్లో పడినప్పుడు దేవుడు ఆ మనిషిని అప్పుడు కూడా ప్రేమించాడు. God so loved the world. దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమించాడు. దేవుడి నుంచి పాపం వలన మనిషి దూరమైపోయాడు. ఈ మనిషి తనంతట తాను దేవుణ్ణి వెతకలేడు, దేవునికి దగ్గర అవ్వలేడు. ఎంత పెద్ద నిచ్చెన వేసినా కానీ దేవుని దగ్గరికి వెళ్ళలేడు మనిషి.
ఆ మనిషి మరలా దేవునితో ఉండాలి, దేవుని యొక్క జీవము శాశ్వతమైన జీవము కలిగి ఉండాలి అంటే దేవుడే ఆ వ్యక్తికి సహాయం చేయాలి. దేవుడు మనిషికి సహాయం చేస్తాడా? తనను కాదనుకున్న మనిషికి తప్పకుండా చేశాడు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చప్పట్లు కొట్టగలను చప్పట్లతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు లోకాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, రెండవది గాడ్ సెంట్ హిస్ సన్. దేవుడు మనల్ని ప్రేమించి పడిపోయిన మానవ జాతిని మరలా ఉద్ధరించి రక్షించడానికి, తనకు కుమారులుగా చేసుకోవటానికి, తనతో పాటు సహవాసము కలిగి ఉండటానికి తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పంపించాడు. ఎందుకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు అంటే బైబిల్ చెప్తోంది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని. యేసుక్రీస్తు భూమి ఎందుకు రక్తం చిందించాలి అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణము రక్తములో ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి బదులు పాపాన్ని బట్టి మరణం మనిషికి వస్తే ఆ మరణం నుండి తప్పించబడాలి. పాపాన్ని బట్టి నరకము, రోగము, శాపం అన్ని సకల విధమైనటువంటి చెడు మానవునికి పాపం వలన వస్తే పరిశుద్ధం రింగ్స్ గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రియమైనటువంటి నాయన, ప్రియులు తండ్రి, వీళ్ళు రాజారెడ్డి అలాగే ప్రియులు ప్రభువ ఈ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటుండగా తండ్రి, నీవు వారికి ఇచ్చినటువంటి ప్రేమకు సూచనగా, నిబంధనకు సూచనగా తండ్రి, ఒకరి పట్ల ఒకరికి ఉన్న అధికారానికి సూచనగా వీటిని ఉంచి జీవితకాలం అంతా వీళ్ళని సంతోషభరితులుగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరిద్దరు కూడా వివాహం కోసము ఎంగేజ్ చేయబడ్డారు, నిశ్చితార్థంలో ప్రవేశించారు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొడదాము. సంతోషంగా ఉన్న వాళ్ళందరం కూడా వీరిద్దరి గురించి ప్రార్థన చేద్దాము. అలాగే ముగింపు ప్రార్థన కూడా చేద్దాం. తలలో ఉంచుదాం అందరం కూడా. వీరిద్దరిని కూడా ఆశీర్వదించాలనుకున్న వాళ్ళు దయచేసి వివాహమైన వారు మీ కుడి చేతిని పిల్లల వైపు చూపించండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సాయంత్రకాలం మందు ప్రభువా, వ్యాపారమైన కటాక్షణకై స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ సన్నిధికై స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మా ప్రియులు తండ్రి రాజారెడ్డి, అట్లాగే ప్రియాల తండ్రి, పరిశుద్ధ వివాహము కోసము ఈ నిశ్చితార్థంలో ప్రవేశించినందుకు స్తోత్రములు ప్రభువా. ఇది మొదలుకొని నీ క్షేమం
అయ్యో ఒక 5 నిమిషాలు ఎలా ఖాళీ అయిపోతాం.